ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు గారు కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్నారా? ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ దగ్గర తన కొత్త రాజకీయ పార్టీని రిజిస్ట్రేషన్ చేసినట్టుగా ఒక ప్రచారం అయితే నడుస్తుంది. సహజంగా కొత్త రాజకీయ పార్టీ పెడదాం అనుకునే వాళ్ళు ఇప్పుడున్న రాజకీయ పార్టీ మీద ఆల్రెడీ తమ అసంతృప్తిని, తమ అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం అయితే రఘురామ కృష్ణరాజు గారు టీడీపీ మీద కానీ, కూటమి మీద కానీ, చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వం మీద కానీ, నారా లోకేష్ మీద కానీ ఎలాంటి విమర్శలు ఎక్కుపెట్టడం అయితే లేదు. కాకపోతే జనరల్గా అసలు రఘురామ కృష్ణరాజు గారు కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన గతంలో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచి సొంత పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని చాలా విషయాల్లో క్వశ్చన్ చేశాడు. దాన్ని జగన్ తట్టుకోలేకపోయాడు. రఘురామ కృష్ణరాజుని చాలా ఇబ్బంది పెట్టాడు. పోలీస్ స్టేషన్లో పెట్టి ఏకంగా కొట్టించాడు అనేటువంటి విమర్శ, కేసు కూడా ఉంది, ఇప్పటికీ అది నడుస్తుంది. అంటే రఘురామ కృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేపించాడు అనే కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అక్యూజర్ నెంబర్ 3గా ఉన్నారు ఆ కేసులో. సరే, అప్పట్లో వైసీపీకి వ్యతిరేకంగా వైసీపీ పార్టీలోనే ఉండి రచ్చబండ అనే కార్యక్రమాన్ని పెట్టి వైసీపీని గట్టిగా ఏకి పారేసిన వ్యక్తి రఘురామ కృష్ణరాజు. అసలు జగన్కి వ్యతిరేకంగా మాట్లాడటానికి భయపడే రోజుల్లో చాలా బలంగా నిలబడి మాట్లాడిన వ్యక్తి రఘురామ కృష్ణరాజు. అప్పుడు ఆయన కూటమి కార్యకర్తలకు బాగా దగ్గరయ్యాడు. సరే, ఆయన ఎన్నికల సమయంలో బీజేపీ వల్ల, జగన్మోహన్ రెడ్డి నడిపించిన రాజకీయం వల్ల సీటు రావటంలో ఇబ్బంది పడ్డాడు అనేది అయితే ఉంది. మరి సీటు కూటమి నాయకులు ఇవ్వటంలో చివరిదాకా నాంచారు. ఆ కోపం ఆయనకు ఉంది, కూటమి పార్టీల మీద కూడా ఉంది. ఎవరు నాకు వ్యతిరేకమైన జగన్మోహన్ రెడ్డి రాజకీయం నడిపిస్తే నేను జగన్కి వ్యతిరేకంగా పనిచేయటం వల్ల ఎవరు లబ్ధి పొందారో వాళ్ళు కూడా నన్ను సీట్ ఇవ్వటంలో చివరిదాకా ఇబ్బంది పెట్టారు అనేటువంటి కోపం ఆయనకు ఒకటి ఉంది. పైగా ఆయనకి మంత్రి పదవి రాలేదు అనేటువంటి కోపం ఉంది కదా. అసంతృప్తిని, అసహనాన్ని ఎప్పుడు ఓపెన్గా బయట పెట్టలేదు, కానీ ఆయనకైతే ఆ అసంతృప్తి ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఆయన ఒక సపరేట్ ఎజెండాని ఎత్తుకున్నారు. ఎస్సీలు వేరు, క్రిస్టియన్స్ వేరు. క్రిస్టియన్స్గా మారిన తర్వాత వాళ్ళకి ఎస్సీ హోదా ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. దాన్ని ఆయనే బలంగా ఎత్తుకున్నారు. ఇప్పుడు ఆయన డిమాండ్ ఏంటంటే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టే వాళ్ళ గురించి ఒకసారి చెక్ చేయండి, వాళ్ళంతా నిజంగా ఎస్సీలేనా లేదా వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారా? క్రిస్టియన్స్గా ఉంటే వాళ్ళకి ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టే అర్హత ఉండదు. ఎందుకంటే క్రిస్టియన్ మతంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు అనే కులాలు లేవు. కులం లేదు వాళ్ళకి. కులం లేదని వాళ్ళు చెప్పుకుంటారు. ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు ఈ కులం అంతా కూడా హిందూ మతంలో ఉన్నది. తప్ప ఉప్ప పక్కన పెడితే హిందూ మతంలో కులం ఉంది. కులం కారణంగా వివక్ష ఉంది. వివక్ష ఉంది కాబట్టి వివక్షకి గురి కాపాడేటువంటి వర్గాలకి రిజర్వేషన్ ఉంది. ఇదంతా హిందూ మతంలో తరతరాలుగా వివక్షను ఎదుర్కోబడ్డ వాళ్ళ కోసం ఇచ్చిన రిజర్వేషన్. అది ఎస్సీలకి, ఎస్టీలకి చెందాలి. అది క్రిస్టియన్స్కి చెందడానికి వీల్లేదు. వాళ్ళ మతం వేరు, వాళ్ళ మతంలో కులం లేదు. కులం లేనప్పుడు వివక్ష లేదు. అంతా సమానం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. చెప్పుకున్నప్పుడు వాళ్ళకి అసలు ఇక రిజర్వేషన్ అవసరం లేదు. ఎస్సీ రిజర్వేషన్ ఎస్టీలకే ఉండాలి. ఎస్సీ అట్రాసిటీ చట్టం హక్కులు ఎస్సీలకే, ఎస్టీలకే ఉండాలి. ఇది రఘురామ కృష్ణరాజు గారి వాదన. ఈ వాదన నిజంగా జనంలోకి బాగా పోతుంది. ఆంధ్రప్రదేశ్లో మతం ఎజెండాగా పనిచేసే వ్యక్తి ఎవరు బలంగా లేరు. ఇప్పుడు అలా నడుద్దామని చెప్పేసి రఘురామ కృష్ణరాజు గారు అనుకుంటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు టీడీపీ నుంచి బయటకు వెళ్ళి కొత్త రాజకీయ పార్టీ పెట్టి హిందుత్వ ఎజెండాతో పనిచేద్దాం అన్నది కాదు, కానీ పరిస్థితులను బట్టి ముందుకెళ్దామనే ఆలోచనతో ఆయన ఒక పార్టీని రిజిస్ట్రేషన్ చేశారు అనేటువంటి చర్చ అయితే ఉంది. ఆయన పార్టీ పేరు తెలుగు వీర రేవల. ఈ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారని. పార్టీ రిజిస్ట్రేషన్ అయిపోయినంత మాత్రాన ఆయన టీడీపీకి రాజీనామా చేసి ఇప్పటికిప్పుడు తెలుగు వీర రేవల పేరుతోటి జనంలోకి వెళ్తాడు అన్నది కాదు. చూస్తాడు పరిస్థితులను బట్టి. ఆయన అంచనా తగ్గట్టు ఆయన అసంతృప్తిని ఇప్పుడున్న కూటమి చల్లార్చగలిగితే, ఇక్కడ ప్రయారిటీ దొరికితే, ఇక్కడ తన ఎజెండాని తన ముందు తీసుకెళ్తున్న క్రమంలో ఇక్కడ పార్టీలు అడ్డు చెప్పకపోతే టీడీపీతో కలిసి క్యారీ ఆన్ అవుతాడు. లేదంటే కొత్త రాజకీయ పార్టీ వైపు వెళ్ళొచ్చాము. ఏది ఏమైనా జరుగుతున్న ప్రచారానికి క్లారిటీ ఇవ్వాల్సింది ఆయన ఒక్కడే. మరి ఆయన క్లారిటీ ఇస్తారా? ఈ విషయంలో కొంతకాలం మౌనంగా ఉంటారా అనేది చూడాలి. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.